థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఎలా అలవాటు అయిపోయిందంటే ఈరోజు పొద్దున్న లేచి కూడా టెన్షన్గా సిస్టమ్ ఆన్ చేస్తున్నాం వర్క్ ఉందనుకుని. నేను మార్నింగ్ దాకా వర్క్ చేసి మణి సార్ మాట్లాడి దిగిన తర్వాత నాకు కూడా ఒక షార్ట్ స్టోరీ చెప్పాలనిపిస్తుంది. ఫస్ట్గా ఏం చెప్తాను, షార్ట్ స్టోరీ అన్న. అందుకే ఒక ముని ధార పడుతున్నాడు అంటండి. ధార పడుతున్నాడు. ఆ ధార పైనుంచి పడుతుంది, ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు సోర్స్. అది దాంట్లో చాలా పవర్స్ ఉన్నాయి. అది జనంలోకి తీసుకెళ్ళాలి, అది ఎలా వాడాలి, ఎలా చేయాలి తనకి ఏం ఐడియా లేదంట. సో అతను తపస్సు చేయడం స్టార్ట్ చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీకు సోర్స్ బ్రహ్మ దగ్గర ఉంది, బ్రహ్మ దగ్గరికి వెళ్ళు అన్నాడు. బ్రహ్మ కూడా దీనికి సోర్స్ విష్ణుమూర్తి దగ్గర ఉంది, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇలా ముగ్గురు దగ్గర సోర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడు దీన్ని జనంలోకి తీసుకెళ్ళి అందివ్వాలి అని ఆ గుహలోంచి బయటకు వస్తే పెద్ద మంచు పర్వతం కనిపించింది. అది ఇప్పుడు ఎలా దాటి వెళ్ళాలి, మొత్తం కప్పేసి ఉంది, చాలా టఫ్. దానికి కూడా మళ్ళీ తపస్సు చేసి అదంతా కరిగిన తర్వాత దాటుకుని జనంలోకి వెళ్ళాడంటండి. ఈ ధార పట్టిన వ్యక్తి నేను, మహేశ్వరుడు పరమేశ్వరుడు నా తేజసత్య గారు. పరమేశ్వరుడు అంటే డిస్ట్రాయర్, నెగిటివిటీని మొత్తం డిస్ట్రాయ్ చేశాడు ఆయన బ్రహ్మ దగ్గరికి పంపించాడు. బ్రహ్మ క్రియేటర్ నా కార్తీక్ ఘట్టమనేని గారు. ఆయన విష్ణుమూర్తి దగ్గర పంపించారు. విష్ణుమూర్తి ఈజ్ మై ప్రొడ్యూసర్. విష్ణుమూర్తి ఈజ్ లైక్ సస్టైనర్. ఆ సస్టైనర్ ఎలా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆయన నిలబడతాడు విష్ణుమూర్తి. ఈజ్ మై ప్రొడ్యూసర్. వీళ్ళందరినీ దాటుకుని బయటకు వచ్చిన తర్వాత మంచు పర్వతం మంచు మనోజ్ గారు. ఆ క్యారెక్టర్కి ఎలా కొట్టాలి ఇప్పుడు చేశా. ఇంతమందిని దాటుకుని అతని జనంలోకి తన పట్టిన ధార తాలూకా శక్తిని తీసుకువెళ్ళి జనంలో తను కలిశాడు. ఆ వ్యక్తిని నేను. థ్యాంక్ యూ సో మచ్. నా మాట్లాడుతున్నాను కానీ బాడీ షివర్ అవుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ద స్లీప్లెస్ నైట్స్ ఐ హావ్ గాన్ త్రూ. ఒక భయంలోకి వెళ్ళిపోయాను ఆఫ్టర్ హనుమాన్ లైక్. మళ్ళీ నేను ఆ మ్యాజిక్ క్రియేట్ చేయాలి ఎలా అయినా సరే అని. దీనికి నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే కనుక ఫస్ట్ నేను నా మ్యూజికల్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 45 మంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేను కానీ ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ పేర్లు చెప్తాను. నిజంగా నాకు వెన్నంటే నాతో పాటు నడిచిన ఫస్ట్ అంటే 24/7 నాతో పాటు ఉన్న, ఇది ఎక్స్పెక్ట్ చేయరేవారు, రాఖీ అని నా స్టూడియోలో బాయ్. తను నాతో పాటు 24/7 ఉన్నాడు. థ్యాంక్ యూ రాఖీ. నా కోపాన్ని, నా చిరాకుని అన్నీ భరించి నాతో పాటు తెల్లారగట్ట ఇప్పుడు పడితే అప్పుడు ఉన్నందుకు థ్యాంక్ యూ రాఖీ. అండ్ ఇప్పుడు నా వైది గారు, సిద్ధార్థ్ సాలూర్ గారు, ఎబ్బి గారు, వికాస్ బాడిసా గారు, హరిహరన్ గారు, దేర్ ఆర్ సో మెనీ, సురేష్ గారు, దీనా అన్న, జియోన్ అన్న, దేర్ ఆర్ సో మెనీ పీపుల్. అండ్ ఇన్ కమ్మింగ్ టు, నేను ఫ్లోలో ఈ టెన్షన్లో పేర్లు మర్చిపోతే ఎవరైనా క్షమించండి. అండ్ నా వోకల్ సూపర్విజన్ తీసుకున్న సాయి చరణ్ భాస్కరుని గారు. అండ్ కమింగ్ టు ఇన్స్ట్రుమెంటలిస్ట్స్ నా లలిత్ తాలూరి గారు, శాండిల్య గారు. అండ్ ఒకళ్ళు కాదండి, అంటే ఇప్పుడు మీరు సౌండ్ ఏదైతే విని ఒక వైబ్రేషన్ పొందుతున్నారో దీని వెనకాతల ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తాలూకా యుద్ధంలో నేను ఒక్కడే పార్టిసిపేట్ చేయలేదు, నాతో పాటు ఒక 45 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. వాళ్ళు నన్ను ఫ్రీ స్పేస్లో వదిలేసి నన్ను, వాళ్ళు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా అవి నా దగ్గర రానివ్వకుండా నన్ను ఈ పని చేసుకోనిచ్చినందుకు మా అమ్మగారికి, మా నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గౌరహరి గారు ఫర్ దిస్ అసలు ఒకవైపు జగపతి బాబు గారు, ఒకవైపు శ్రియా గారు ఉన్న ఒకే ఫ్రేమ్లో ఒకే సీన్లో నెయిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సూపర్ పర్ఫార్మెన్స్. ఎస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓవర్ టు యూ. హలో అందరికీ, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది 2 రోజుల నుంచి. అసలు అంటే మీరు ఆపర్చునిటీ ఇచ్చారు, సరిగా వాడుకున్నాను దానికి పేరెంట్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, చూసిన వాళ్ళందరి నుంచి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మీరే సార్ కారణం. అసలు ఆ సెట్లో కానీ నుంచోబెట్టి ఇది ఇలా చేద్దాం ప్రతిదానికి ఇంత టైం ఇచ్చి క్లారిటీ ఇచ్చి మీరు అది చాలా
అంటే ఇంపార్టెంట్ సార్ ఒక యాక్టర్కి అది ఇవ్వడానికి అంత క్లారిటీ ఇచ్చి అంత టైం ఇచ్చి మీకు ఏం కావాలో కరెక్ట్గా చెప్పి మీరు చేయించుకోవడం అనేది చేసేటప్పుడు నాకు కూడా అబ్బా కార్తిక్ సార్ ఏంటి ఇంత ఇదిగా ఉన్నారు, టీం అంతా అసలు అదో వైబ్ ఉన్నట్టు మనం ఏదో పీకుతున్నాం గట్టిది కొడుతున్నాం అన్న సెన్స్లో ఉండేది. సెట్ అంతా మంచి వైబ్ ఉండేది అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఆపర్చునిటీకి. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తేజ అన్న, యూఆర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అన్న. మీ జర్నీ కానీ ఇదంతా మాలాంటి వాళ్ళకి చాలా మంచి ఇన్స్పిరేషను. థ్యాంక్ యూ సో మచ్ తేజ అన్న కానీ, మనోజ్ అన్న కానీ, కార్తిక్ సార్ కానీ. అసలు మీ అందరికీ నా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి నాకే అంత లేదన్న. అసలు మనీ సార్ సెట్లు చేసినప్పటి నుంచి మీరు అసలు బాగా చేసావు తమ్ముడు ఇదంతా అన్నాం కానీ చాలా చాలా హ్యాపీగా ఉందని అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా అదే అండి, సినిమా చూడండి అందరితో ఫ్యామిలీతో కలిసి. ఇప్పుడు వీకెండ్ కూడా వచ్చింది, దుమ్ము రేపేయాలి అసలు, ఇంకా పవర్ చూపేయాలి మన TFI యువత పవర్. సినిమాకి వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ బయటకు వస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. కాదు అవి ఏంటి ఆ తంత్ర మంత్రాలు ఏవో బాగా చదివేసినట్టున్నావు కదా సినిమాలో, ఒక్కసారి అది మాకు కావాలి. ఓకే, పట్టుకోవాలా? డైలాగ్కి కావాలి కదా, పట్టుకుంటా, నో ప్రాబ్లం. విడంబ ప్రరూఢ ఆగత. అమ్మ బాబోయ్, ఇలా మిరాకిల్ చేసే మ్యాజిక్లు చేసే మొత్తానికి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, Andariki Namaskaram. I still can't settle in the feeling of the movie has released and it is being loved by the audience so much. I still feel it settling in. I still feel I'm getting to know about it. And I'm so happy. And now again seeing the response video right now, I was little emotional while sitting there because we've been working hard for such a long time and finally it is out. And firstly, I want to thank you to our producer, Vishwa Prasad Garu and Kriti Garu for being such a strong pillars. You always need a very strong base to stand on it and build a vision, and you were particularly that. I want to thank our director, Karthik Garu. Thank you so much for giving me Vibha, for trusting me with Vibha. And this is a very special character. It's always going to be staying in my heart. I want to thank and also appreciate Manoj Anna. You did a fantastic job. You were amazing at Black Sword. As intense, as scary you look on screen, you are the opposite in real life. So sweet, so humble. And Teja just left, but I would like to talk about my co-actor Teja. He's very dedicated. I've seen him hard work. I've seen him sweat, blood, tears, everything. I want to thank the whole production, all our managers, Ramanna, Sujit, who've been working very hard and very rigorously. I want to say, Hari, you did a fantastic job. Whenever I meet you, I always tell you that you have done just an amazing job. My heart is so full with all the love and response we have been getting for this. For my role, Vibha. Mani, thank you so much for dealing with my Telugu on set, to teaching me Telugu, for the dialogues and everything, for being such a support system. Karthik, you were amazing as the little black sword. You did a fantastic job. Thank you to my team, my Purple Thoughts team, Swati, Akansha, Akshay, for being such a support system. I want to thank to my parents. I wouldn't be here without them. Thank you to the whole team, the cast, crew, technicians, all the ADs who've been there, who've been my family from the last 3 years. Thank you so much. Thank you all. Thank you to the media for being also so nice to us. Thank you. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ విభా. సారీ, మాకు అదే వచ్చేస్తుంది. రితిక, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఓకే, ఈసారి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి చాలామందికి. నేను ఆప్షన్ లేదు. ముందుగా 2021లో నేను ఎప్పుడో ఐడియా చెప్పాను తేజుకి. అక్కడ నుంచి ట్రావెల్ అవుతున్నాం. 2025 సెప్టెంబర్ 12th ఫిల్మ్ కేమ్ అవుట్. 4 years ఐ థింక్, ఐ రిమెంబర్. థ్యాంక్ యూ తేజు. 4 years is not simple. I know how much it is, especially in this industry. Next, sir, Vishwa sir, thank you so much sir. ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్లో నా గురించి ఎంత నెగిటివ్ ఉన్నా కూడా మీరు ఈ సినిమా ట్రస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీన్స్ ఎ లాట్. ఐఎమ్ టెలింగ్ ఇట్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనోజ్ అన్న,
మ్యాజిక్ అన్నా మీరు వెన్ యూర్ పర్ఫార్మింగ్. ఐ జస్ట్ హ్యాపీ టు ఎక్స్పీరియన్స్ షూటింగ్ విత్ యూ. అండ్ ఈ సినిమాకి స్పెషలీ రైటింగ్ వాజ్ వెరీ లాంగ్ టైమ్ ప్రాసెస్. మణి గారు నాతో 3 years ఉన్నారు. ఏవైతే హైస్ ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా రైటింగ్ నుంచి వచ్చినవే. మణి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్. హరి బ్రో, సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నిసార్లు చాలు బాగుంది అన్నా కూడా చేస్తూనే ఉన్నాడు ఆయన. సో ఇంత జీల్, ఇంత ప్యాషన్తో ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా విఎఫ్ఎక్స్కి సంబంధించి చాలామంది చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో రామ్జీ గారు ఉన్నారు ఎక్కడున్నారు సార్? రామ్జీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు షూటింగ్లో ఉండి ఆయన ప్రతి నిమిషం న్యాచురల్గా సినిమా తీసుకురావడానికి ఈ వాజ్ ఆల్వేస్ దేర్. ద సేమ్ టైం సంపాతి బర్డ్ని క్రియేట్ చేసినప్పుడు, ఆ క్రియేచర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మొత్తం ఫుల్ టైం ఉన్న సృజన్ గారికి, ఆ క్రియేచర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఫైనల్ స్టేజ్లో మా ఫ్రెండ్ ముత్తుకి, జగన్ గారికి వెరీ వెరీ హార్టీ థ్యాంక్స్. లేకపోతే అది అవ్వదు, ఐ నో. అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ అండ్ డిడి ఫర్ ఆల్ దట్ గ్రేట్ వర్క్ దట్ హెస్ బీన్ పుట్ ఇన్ టు ద విఎఫ్ఎక్స్. సో ఈ సినిమాకి సౌండ్ స్పెషలీ ఐ వుడ్ వాంట్ మెన్షన్ రఘు అన్న, బికాజ్ ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఆయన, మా మిక్సింగ్ ఇంజనీర్ రాధాకృష్ణ గారికి, జీవన్ గారికి, వాళ్ళ పక్కనే ఉండి పగలు రాత్రి పనిచేసిన మా కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి సినిమాకి ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, కెమెరా డిపార్ట్మెంట్కి పేరున థ్యాంక్స్. సో దే ఆల్వేస్ బీన్ దేర్ విత్ మీ. మా అనిల్కి స్పెషల్ థ్యాంక్స్. సుజిత్ గారికి ఫర్ ఆల్ ద టైమ్ యూ పుట్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ రమణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను జగపత్ బాబు గారికి, జయరామ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి నేను ఫర్ కమింగ్ ఇన్ అండ్ డూయింగ్ దిస్ ఫిలిం. అలాగే శ్రియా గారికి, బికాజ్ ఈ పాత్రని చాలా ఒక డిగ్నిటీతో ప్లే చేశారు ఆవిడ. స్పెషల్గా ఇంకొక మంచి గురించి చెప్పాలి, రానా గారికి. రానా గారు అడగగానే చేశారు. ఐ హ్యావ్ స్పెషల్ స్పేస్ ఫర్ రానా గారు బికాజ్ ఈజ్ ఆల్వేస్ బీన్ క్రియేటివ్ అండ్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు ఆయన. సో రానా గారికి స్పెషల్గా ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే సారీ, ఖచ్చితంగా నేను రీకూప్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2017 ఆ టైంలో వి స్టార్టెడ్. చాలామంది అనేవాళ్ళు ఎన్ఆర్ఐ సినిమాల్లో రావడం ఎందుకు, ఐటీలో ఉన్న వాళ్ళు సినిమాల్లో ఎందుకు వస్తారు మాకు తెలుసు, అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు గూఢచారి గేవ్ అస్ ద అంటే లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ, అంటే ఈ సినిమా ఎందుకు తీసినారు అన్నది. దాని తర్వాత వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫ్లో, అంటే ఇయర్కి 5-6 మూవీస్ 10 మూవీస్ దాకా కూడా చేసిన రోజులు ఉన్నాయి. సో వీ హ్యాడ్ అ డీసెంట్ హిట్స్. బట్ అన్ఫార్చునేట్గా ఈ నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడం వల్ల వీ టుక్ ఎ వెరీ బిగ్ హిట్. అంటే 2024లో అంటే ఫిలిమ్స్ బాగున్నా, ఇండిపెండెంట్ ఆఫ్ ఫిలిమ్స్, ఇట్ వాజ్ అ బిగ్ ఫైనాన్షియల్ లాస్. దెన్ అగైన్ ఆ నాన్ థియేట్రికల్ మార్కెట్ వల్ల చాలా ఈజీగా ఫిల్మ్ మేకింగ్ అనేది జరిగిపోయింది. ఒక క్వాలిటీ కంట్రోల్ కానీ అలాంటివి లేకుండా వీ ఆల్సో హ్యాడ్ సమ్ క్వాలిటీ ఇష్యూస్. ఆ టైంలో దిస్ ఈజ్ గివింగ్ బ్యాక్ ఆల్ ద ఎనర్జీ టు డూ లాట్ మోర్ ఫిలిమ్స్. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కార్తీక్ టు బ్రింగ్ దిస్ మూవీ టు అస్. సో ఫస్ట్ కార్తీక్ ఈ మూవీ గురించి అంటే ఇట్ వాజ్ జస్ట్ 10-15 minute డిస్కషన్. ఏదో నేను సినిమా చూసి చాలా అంటే ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాను కానీ, బట్ వెరీ స్మాల్ అంటే బ్రీఫ్ డిస్కషన్. దీని స్పాన్ ఏముంది, ఎలా చేస్తామన్నది. రఫ్లీ 23 May అనుకుంటానండి, April or May. సో అప్పటికి ఇంకా వి జస్ట్ డన్ 1 small schedule ఆఫ్ ఈగల్. దెన్ ఆ టైంలో అంటే నేను ఆ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఐవ్ సీన్ కార్తీక్స్ వర్క్. అంటే సీన్ అంటే మరి అగైన్ ఐఎమ్ నాట్ అంటే నేను చాలా టైం స్పెండ్ చేసి తెలుసుకునేది ఏం లేదు. కార్తీక్ అప్పటికే యస్ డన్ ధమాకా ఫర్ అస్. దానికి ముందు కార్తీక్ హ్యాడ్ టు నిన్ను కొరిలా పర్సనల్గా అంటే ఎక్కువ చూడకపోయినా దట్స్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్ అక్కడి నుంచి. కార్తీక్ హ్యాడ్ 2 చేస్తున్నప్పుడు పీపుల్ డిస్కస్డ్ 1 challenge విత్ అస్ అనమాట. అంటే
దానిలో అగైన్ నేను టూ డీప్గా ఏం ఇన్వాల్వ్ కాలేదు. ఒక స్నో మౌంటైన్ ఏరియాలో యూ హ్యావ్ టు డూ యాక్షన్ ఎపిసోడ్. దానికి ఉన్న వెరీ వెరీ లిమిటెడ్ బడ్జెట్లో ఆల్రెడీ బడ్జెట్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు అది ఎలా తీయాలా అన్నప్పుడు కార్తిక్ కేమ్ విత్ ఏ ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్. ఇక్కడే ఓఆర్ఆర్ బయట ఒక చిన్న బ్లాక్ స్టోన్ కనిపించే ప్లేస్లో తీసుకొని దాంట్లో ఒక అప్పటికి ఇంకా విఎఫ్ఎక్స్ అన్నది ఏం స్పెండ్ చేయలేదండి. అంటే చాలా చాలా ప్రిమిటివ్ విఎఫ్ఎక్స్, ఒక సింపుల్ లొకేషన్. దానిలో మీకు కార్తికేయ 2లో అంటే బిఫోర్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. సో అంటే దీనిలో ఉన్నంత క్లోజర్ ఇది ఉండదు. అంటే ఇప్పుడు వెళ్ళి మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే మరి మిస్టేక్స్ కనిపించవచ్చు ట్రోల్ చేయడానికి. బట్ ఆ రోజుకు దట్ వాజ్ ద బెస్ట్ విత్ వెరీ వెరీ సింపుల్ రిసోర్సెస్ అనమాట. అంటే ఇది నేను ఎప్పుడు బయట ఎవరికి చెప్పలేదు, ఈవెన్ కార్తిక్ కూడా తెలియదు. అది ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై మైండ్. సో ఈ స్పాన్ని డెఫినెట్గా కార్తిక్ ఇది డెలివర్ చేయగలడు. ఒక ప్రొడక్షన్గా ఇఫ్ ఈ స్టాండ్ బిహైండ్ ఒక ఎక్స్ట్రాడినరీ క్రియేట్ చేయాలంటే ఎలా అన్నదానికి అగైన్ గూఢచారిలో శేష్ ఒక 2 minutes చూపెట్టినాను నాకు తను తీసిన సీక్వెన్స్. దాన్ని చూసి ఐ డిసైడెడ్ కార్తిక్ ఈ మూవీ మనం చేద్దామని చెప్పడానికి దీస్ ఆర్ ద ఓన్లీ 2 reasons. తను చెప్పిన స్పాన్, కార్తికేయ 2లో తను తీసిన సీన్ గురించి నాకున్న అంటే అగైన్ నాకు తరో నాలెడ్జ్ ఏం లేదు, లిమిటెడ్ నాలెడ్జ్తో ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దట్ డెసిషన్. ఇవాళ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ దట్ డెసిషన్ దట్ డే. తర్వాత వీ హ్యాడ్ ఎ జర్నీ. అంటే ట్రోల్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని రీల్స్ అరుణాచలం సినిమాలో ఎవరో డబ్బులు సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలంటే ఎలా చేయాలని, అలా కాదండి. నేను డెఫినెట్గా ఒక 2000 రూపీస్ ఇంటర్న్షిప్తో నా కెరియర్ స్టార్ట్ చేశాను. కోఇన్సిడెన్స్తో $2000 పర్ మంత్తో నేను యూఎస్లో నా కెరియర్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. నాకు ఫ్రీ మనీ ఎక్కడ దొరకలేదు. I really value money and I know how to spend money. So then coming to Teja, అంటే అప్పుడు ఇమీడియట్గా కార్తిక్తో హూ ఇస్ ద క్యాస్ట్ ఎలా అంటే కార్తిక్ ఇమీడియట్ చెప్పింది మనం ఈ సినిమా చేయాలంటే వీ హ్యావ్ టు డూ విత్ సంబడీ లైక్ తేజ హూ ఈజ్ సో కమిటెడ్. అంటే ఇది ఒక 2 year జర్నీ ఉండొచ్చు, 4 years జర్నీ ఉండొచ్చు. అంత టైం అంత కమిట్మెంట్తో చేయాల్సిన అప్పటికి ఇంకా అనుమానం లేదు. సో అనుమాన్ మేబీ 2023 జూన్లో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈజ్ హనుమాన్. అంటే ద ఫస్ట్ టీజర్ కేమ్ అవుట్. సో అప్పటికి ఇంకా హనుమాన్ టీజర్ కూడా లేదు. సో కార్తీక్ వాజ్ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ తేజ. నాకు తేజతో బేసిక్ ఇంటరాక్షన్ ఉంది ఓ బేబీ చేయడం వల్ల, కానీ తర్వాత 1 or 2 times ఆఫ్ ద సెట్స్ కలవడము. సో వెరీ వెరీ బేసిక్ ఇంటరాక్షన్. బట్ ఇట్స్ కంప్లీట్లీ ద బిలీఫ్ ఆఫ్ కార్తీక్ ఆన్ తేజ అండ్ ఈ స్టూడ్ అప్. సో వీ కెన్ క్లియర్లీ సీ, అంటే మీకు కంప్లీట్గా రివ్యూస్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీ అచీవ్డ్ అన్నది. సో మనీ నేను చాలా అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ స్టార్టెడ్ లో బట్ ఐ అండ్ డీసెంట్ మనీ. సో దీనిలో ఫైనాన్షియల్గా ఏం అర్న్ చేస్తానో తెలియదు, కానీ ఫైనాన్షియల్ డెఫినెట్గా అర్న్ చేస్తాను. బట్ ద క్రెడిబిలిటీ వీ అర్న్డ్ ఈజ్ వే 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 సిగ్నిఫికెంట్. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కార్తిక్, తేజ అండ్ అఫ్కోర్స్ మనోజ్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంటే ఒక స్ట్రాంగ్ యాంటీ హీరో ఉంటూనే ద ఫిలిం గెట్ ద రైట్ ఎలివేషన్. ఒక హీరోగా ఉండి ఈ ఫిలింకి వచ్చి ఈ రోల్ ప్లే చేసి బ్రింగింగ్ దిస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ వాల్యూ ఫర్ ద ఫిలిం. సో దెన్ అగైన్ కమింగ్ టు తేజ, సినిమా చేయడం ఒకటి, పీపుల్లో తీసుకెళ్ళడం అన్నది ఇంకొకటి అండి. సో మేబీ ఒక 1 month ఐ డోంట్ థింక్ ఈ స్లెప్ట్. సో నేను ఒక 2-3 లొకేషన్స్కి వెళ్ళినాను. సో ఐ కెన్ సీమ్ వర్కింగ్ 19 hours, 20 hours, 21 hours కంటిన్యూస్లీ ట్రావెల్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ, స్టేయింగ్ ఆన్ టాప్ ప్రమోట్ చేయడం కానీ. ఇప్పటికీ ఐ థింక్ తన ఫోన్ని వీ నీడ్ టు టెస్ట్ ఎలా వర్క్ అవుతుంది అని. సో దెన్ హరి గౌర. సో నాకు ముందు తెలియదు, ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు అంటే సో వాట్ ఈజ్ సో స్పెషల్ అని. సో దెన్ I just got a chance to sit with him. Immediately we signed 4 films with him. So my next 4 films where we can say we'll be proud and he is the music director. So maybe andarni thank cheyadam ante I get blank.
సో రితికా, దెన్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఈ సినిమాకు అవుట్ సైడ్ ద మూవీ ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పడానికి సో రానా గారు అండి. ఒక అంటే 6 to 7 months ముందే ఈ కేమ్ ఫార్వర్డ్ వచ్చి ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయాలంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ ద రైట్ టీమ్స్ అని చెప్పి సో మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ హూ హెల్ప్డ్ అస్ టు రీచ్ అవుట్ హిందీ వెరీ ఎర్లీ అండ్ కనెక్ట్ విత్ ధర్మ అండి. అండ్ యా వీ స్టార్టెడ్ వెరీ గుడ్ దేర్. సో వీ మే సీ వండర్స్. సో దానికి అంటే వాలంటీర్గా వచ్చి హెల్ప్ చేసి సపోర్ట్ చేయడము. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కావాలా అంటే డే 1 నుంచి ఈ సెడ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ ఎనీ టైమ్, యూ జస్ట్ టెల్ మీ వెన్ అన్న టైప్లో వచ్చి ఈ డిడ్ ఏ స్పెషల్ క్యారెక్టర్. కొన్ని చోట్ల ప్లే అయింది, కొన్ని చోట్ల విల్ బి యాడింగ్ సూన్. సో ఐ వాంట్ రియలీ థ్యాంక్ రానా గారు అండ్ all our distributors who have come, helped us make this release big. And very special thanks to all the media, influencers and reviewers to really create a buzz that gave us back all the confidence. And that, yeah, we have done something right and we should do a lot more, Ani. Then coming to VFX team, again, goes back, all the credit goes back to Karthik and Nagendra Raled Gadi Kada. So who helped us to set the right platform so that the VFX can team excel. So special thanks to Ramji who worked. Ramji, come on. So ee cinema ku everywhere people say extraordinary VFX, extraordinary VFX. Yeah, Ramji did a great job. So we don't want to take all the credit. So it completely works with how the locations are planned, how is the fundamental artwork is been done. దాని మీద how we improve the visualization. అది ఎఫెక్ట్స్ కావచ్చు, కాకపోతే there could be other 3D elements that are added. So and 3D assets and animation and I can go on and on. But ఇవన్నీ చేయడానికి అంటే I invested in సురేష్ బాబు గారితో కలిసి I run a company called Deccan Dreams అని. తర్వాత పిఎంఎఫ్లో కొంచెం ఎక్స్ట్రా 3D వర్క్ చేయాలంటే ఐ బిల్ట్ అదర్ ఎక్స్టెన్షన్ టీమ్. సో ఈ టీమ్స్ చేసిన ఎక్స్ట్రాడినరీ వర్క్ వల్ల అగైన్ యాజ్ అ ప్రొడక్షన్ వీఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ నేమ్. అండ్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ రామ్జీ హూ డిడ్ ద ఎంటైర్ విఎఫ్ఎక్స్ కోఆర్డినేషన్ అండ్ విఎఫ్ఎక్స్ సూపర్విజన్. సో రామ్జీ మేబీ యూ వాంట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, కార్తిక్ సార్. చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పడానికి. విఎఫ్ఎక్స్ టీంలో ఆల్మోస్ట్ 350 to 400 పీపుల్ వర్క్ చేశారు. లాస్ట్ 1.5 month డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంత అవుట్పుట్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు ద ఆడియన్స్. విఎఫ్ఎక్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ ఆల్. ఇంకా నేను చాలా పేర్లు మిస్ అయ్యొచ్చు. అండ్ అగైన్ మా ప్రొడక్షన్ నుంచి సుజిత్. సో మేబీ ఈ ఫస్ట్ బిలీవ్డ్. సో కార్తిక్ని పుష్ చేసి ఐ థింక్ ఈ బ్రాట్ ఇట్ టు అస్. అండ్ డే 1 నుంచి ఇప్పుడు దాకా దేర్ కుడ్ బి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ బట్ ఈ వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ టు అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా అన్బ్లాక్ చేయడం కానీ. సో డెఫినెట్గా ఐ మిస్డ్ మెనీ నేమ్స్. చాలాసార్లు ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి మిస్ అయ్యానని. బట్ ఇవాళ మాట్లాడిన ఐ మైట్ హావ్ మిస్డ్ ఫ్యూ పీపుల్. సో అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ సపోర్టింగ్ దిస్. సో మీరు ఇంకా మేము ఇలాంటివి చాలా సినిమాలు చేయాలని వాటిని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సో కృతి ప్రసాద్ మా అమ్మాయి అండి. షీ స్టార్టెడ్ యాజ్ ఎ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మనమేలో ఇంట్రడ్యూస్ అయ్యి షీ వర్క్డ్ ఇన్ ఫ్యూ మోర్ మూవీస్. తర్వాత ఈ మూవీలో షీఈస్ కమింగ్ యాజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ ద ఫస్ట్ టైం. మేబీ షీఈస్ ద లక్కీ చామ్ ఫర్ ద మూవీ టూ. సో థ్యాంక్స్ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు విశ్వప్రసాద్ గారు ఇంతసేపు మాట్లాడడం అంటే చాలా మిరాకిల్గా అయితే చాలాసార్లు వింటూ ఉన్నాం, స్టెప్పులు వేస్తూ ఉన్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఓవర్ టు ద మహావీర్ లామా, ద బ్లాక్ స్వర్డ్, మనోజ్ గారు.
అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక సక్సెస్ వేదిక మీద నిలబడడం. దాదాపు 10 to 12 years తర్వాత ఫోన్ ఇలా మోగుతుంది నాకు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సినిమా అందరికీ ఇంపార్టెంట్. కాకపోతే వాళ్ళందరూ సినిమాల మీద సినిమా తీస్తూ ఉన్నారు. దే వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. బట్ నాకు ఇట్స్ బీన్ అ వైల్. అండ్ నాకు నిన్నటి నుంచి ఆ విషెస్ వస్తున్నా కూడా నాకు కలలాగే ఉంది. ఎన్నో అయింది నాకు లైఫ్లో. అయినా ఆ కాల్స్ వస్తూ ఉంటే అది తీసుకునే దానికి టైం పట్టింది నాకు. నిజంగా కార్తిక్ గారు ఏం ఆలోచించారో అప్పుడు ఈ కథ ఆలోచించుకొని నన్ను రాసుకొని నన్ను అడగడం, ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటాను. అప్పుడు నాకు బాగా గుర్తుంది. డెఫినెట్గా ఈ సినిమా అన్న ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇది ఆయన చెప్పినప్పుడే చెప్పాను, ఇది చాలండి, నేను ఇన్నాళ్ళు ఎప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ కలిసినా అన్న సినిమా ఎప్పుడు కంబ్యాక్ ఇవ్వు, మేము చూసుకుంటాం, నువ్వు కంబ్యాక్ ఇవ్వు, నీకు హిట్ పడాలి, కంబ్యాక్ ఇవ్వు, కంబ్యాక్. నేను ఎక్కడికి వెళ్ళినా అన్న నీ కంబ్యాక్ ఎప్పుడు అని అడుగుతూ ఉన్నప్పుడల్లా వస్తున్నాను తమ్ముడు, త్వరలో చేస్తానని చెప్పి బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నా. లోపల తెలియని భయం ఎప్పుడు. చాలా సినిమాలు దగ్గర వరకు వచ్చి దూరం అయిపోతూ ఉన్నాయి. అనుకుంది ఒకటైతే జరిగేది ఒకటి. సో ఇలాంటి టైంలో నాకు అప్పుడు సినిమాలు చేయకుండా ఏం చేయాలని ఆలోచించే టైంలో కార్తిక్ గారు రావడం, నిజంగా నన్ను నమ్మడం అండ్ తేజ గారిని నమ్మడం, అలాగే విశ్వా గారు కూడా మమ్మల్ని అందరినీ నమ్మి ఈ సినిమా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. కార్తిక్ గారు మీలాంటి ఒక డైరెక్టర్ని, టెక్నీషియన్ నా లైఫ్లో చూడలేదండి. అండ్ దగ్గర నేను చూశాను. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే డైరెక్టర్ గారు, మీరు నన్ను నిలబెట్టలేదు, నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్ మీరు. అది అంటే ఎప్పుడు నాకు తెలియని ఒక భయం ఉంది. ఇన్ని రోజులు ఎక్కడ చెప్పలేదు. నేను పెరిగిన విధానం, నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా, అలా చూసుకోగలుగుతానా అని చెప్పి రోజు ఒక చిన్న భయం ఉండింది నాలో. ఆ భయాన్ని చంపేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆయన పడ్డ కష్టం, ఆయన ఒక టెక్నీషియన్గా అండ్ మధ్యలో ఒక సినిమా చేయడం, దానికి రివ్యూస్ వేరేగా మిక్స్డ్ రివ్యూస్ రావడం, అది వచ్చాక కూడా ఆయన టీం మెంబర్స్ మీద కూడా కమెంట్ వస్తే అది కూడా లెక్క చేయకుండా వాళ్ళతో స్టిక్ ఆన్ అయ్యి, అదే విశ్వ అన్న ఆ విషయంలో అండి గ్రేట్. ఒక సినిమా వాళ్ళ సొంత ప్రొడక్షన్లు అలా అవుతూ మళ్ళీ ఆ సినిమా కంటే ఇంకా పెద్ద సినిమా చేస్తూ దానికి సపోర్ట్ చేశారంటే నిజంగా అది ఎంతో పెద్ద గుండెంటే తప్ప చేయరండి అది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ విశ్వ గారు. నేను ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు ఇలాంటి మనిషిని నేను. యువర్ రియలీ ఆసమ్ సార్. అలాగే నన్ను కానీ ఆ టైంలో ఆయన చెప్పినట్టు హనుమాన్ రాకముందు, ఆ టీజర్ రాకముందే తేజాని నమ్మి, నన్ను నమ్మి, ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ గారిని నమ్మి, ఎంతోమంది చెప్పుంటారు మనం వస్తే ఎందుకు సినిమా వాడి చాలా రోజులైంది సినిమా చేసి ఇంత పెద్దది ఏంటని 100% చెప్పుంటారు. ఆయన అదంతా దాటి కూడా కేవలం ఒక టాలెంట్ని నమ్ముకొని, నా మీద నమ్ముకొని ఈ సినిమా చేయమని రోజు నీకు ఎక్కడికో వెళ్తావు, ఇది నమ్ముతావు, నువ్వు చేయంటే 100% నన్ను నమ్ముతున్నాను. డైరెక్టర్ గారి మీద నమ్మకం ఉంది అన్నాను. ఒక 3 years నిలబడి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ తేజ గారు, తమ్ముడు, యువర్ ఆసమ్. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఎ స్టార్ట్. నువ్వు ఇంకా ఎంత హైట్స్కి వెళ్తావు. ఆల్ ది వెరీ బెస్ట్. అందరిని ఇండస్ట్రీలో కలుపుకుంటూ కలిసి మెలిసి ముందుకు వెళ్ళిపోవాలని దేవుడిని కోరుకుంటున్నాను నిన్ను. అలాగే మా సినిమాలో రితిక అద్భుతంగా చేసింది. ఆల్ ది వెరీ బెస్ట్. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ ముఖ్యంగా తమ్ముడు, ఈ సినిమాలో అండి నా మహాబీరుల అమ్మ 2 పిల్లలు చేశారు. ఈ అబ్బాయి, ఇంకో అబ్బాయి, ఇంకా చిన్న అబ్బాయి. అందరూ నేను చేశానన్నారు, అదన్నారు. నాకంటే ఎంతో బాగా చేశారండి వీళ్ళిద్దరూ. అండ్ నిజంగా లెర్న్ టు లాట్. ఇంత చిన్న వయసులో ఇంత బాగా చేశారంటే నా పోర్షన్ ముందే అయిపోయింది. అది చూసుకొని యాస్టీసు ఆ ఎమోషన్ అది క్యాప్చర్ చేసి దాన్ని ఇంకా యాంప్లిఫై చేసి ఆ క్యారెక్టరు నేను స్క్రీన్ పైన లేకపోయినా నువ్వు వచ్చి లేపింది. యూ సస్టైన్డ్ ఇట్ తమ్ముడు. ఐ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ నువ్వు చెప్పినట్టు మన దగ్గర అది లాక్కున్నారంటే డైరెక్టర్ గారే. అలాగే రామ్జీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా సెట్లో ఎప్పుడు ఫన్గా, ఇంత ప్రెషర్లో కూడా మాకు ఎప్పుడు సరదా కొట్టారు రామ్జీ గారు.
ఇండియా మొత్తం తెలుగు సినిమా గర్వపడేలా చేశారండి మీరందరూ కలిసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ అస్ ఆల్. అలాగే సుజిత్ గారు థ్యాంక్ యూ. అయినో మీరిద్దరు పిల్లలు ముద్దులు పోలీసులాగా నాకు తేజాకు మధ్యలో చాలా పనులు. ఇట్స్ నాట్ ఈజీ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద మూవీ ఫార్వర్డ్ నైస్లీ. రమణ గారు థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నారు సార్? లైఫ్లో మర్చిపోను సార్ మీరు మొరాకన్ ఫైట్లో చేసింది, అది బయటికి చెప్పుకోలేను కానీ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు గౌరీ శంకర్ గారు సార్, అసలు ఎలా సార్ మీరు అలా కొట్టారు, అసలు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత అద్భుతమైన మ్యూజిక్ కొట్టి సినిమాని ఈరోజు ఒక యాక్టర్స్ గురించి కాకుండా, ఒక విఎఫ్ఎక్స్ గురించి కాకుండా, ఒక మ్యూజిక్ గురించి, మ్యూజిక్ని మెయిన్ హీరోగా టాప్ చేసి చెప్తున్నారంటే, మమ్మల్ని అందరినీ దాటి మీరు అక్కడ ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఒక మంచి సినిమా తీసినప్పుడు అండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక హీరోలా కనిపిస్తూ ఉంటారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్. సార్ ఇట్స్ అ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ యూ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా డ్రీమ్, ఇట్ వాస్ మై డ్రీమ్ టు వర్క్ విత్ యూ. ఈ సినిమాతో అది కంప్లీట్ అయింది. అలాగే సౌండ్ ఇంజనీర్స్ రఘు గారు, వి వర్క్ బిఫోర్ సార్, ఎరగదీశారు. అలాగే రాధాకృష్ణ గారు డిటిఎస్ అండ్ ఆల్ ద కెమెరా డిపార్ట్మెంట్. అండ్ అనిల్, మనోజ్, యూ గైస్ వర్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే #మీడియా మనోజ్ అండ్ వంశీ శేఖర్, మై బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాని మీరు రాత్రి పగులు కష్టపడి నన్ను వదిలేసి అంతా తిరిగేసి వచ్చారు. ఐ లవ్ యూ. అలాగే పేరు పేరు రామర్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి, ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి ఒక్క బ్రదరు, ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలనుకున్న కోరుకున్న ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు నిజంగా మీ పాజిటివ్ ఎనర్జీ, నేను నిలబడాలి, నేను గెలవాలని ప్రతి ఇంట్లో మీరు అనుకున్నారు కాబట్టి ఈరోజు ఆ దేవుడు కూడా ఇలా కరుణించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగే కష్టపడుతూ ఇంకా గ్యాప్ రాకుండా ముందుకెళ్ళాలని ఆ దేవుడిని, పెద్దల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అసలు ఈ మనోజ్ గారినేనా మనం మహావీర్ లామాగా చూసింది అని ఆలోచిస్తూ ఉన్నాను నేను ఇందాక నుంచి. అందుకనే ఇప్పుడు ఒక్క సెకండ్ క్యారెక్టర్లో చూడాలని ఇది తీసుకొచ్చా. అమ్మాయికి మాకు దట్ పోజ్ అది కావాలి, బ్లాక్స్ వర్డ్. ఎస్, యా, కమాన్. మహావీర్ లామా విత్ బ్లాక్ స్వర్డ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. ఇక తగ్గేదే లేదు, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో కుమ్మేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హియర్ వి గో ఓవర్ టు తేజ సజ్జా గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తున్న, గుండెల్లో నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్న ఆడియన్స్కి పాదాభివందనాలు. మీరున్నారు కాబట్టే నేనున్నాను, మీరందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టే నేను సినిమాలు చేయగలుగుతున్నాను, నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. నెక్స్ట్, ఈ కెమెరాలు ఇటు తిప్పగలుగుతారేమో, తిప్పగలిగితే తిప్పండి. ఈ ఫ్రంట్ 2 రోస్లో ఉన్న మీడియా వాళ్ళందరూ, మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఉన్నాను సార్. అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. బట్ మీరందరూ నిజంగా ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు మీరు పుష్ చేస్తేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది, మీరందరూ తోడ్పడితేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది. అది చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను సార్. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ. ఏది మనం చేసేది కాదు, మనం జస్ట్ నిమిత్త మాత్రమే, అంతా యూనివర్స్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. ఆ యూనివర్స్ ఏదో రూపంలో రాలేదండి, మీ అందరి రూపంలోనే వచ్చింది నాకు. అది మీడియా రూపంలో వచ్చింది, అది ఆడియన్స్ రూపంలో వచ్చింది. మీరందరూ కలిపి నాకు ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారని అనుకుంటున్నానండి. అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఆల్రెడీ మా ఆర్టిస్ట్ అందరికీ, మా సినిమాలో చేసిన ఆర్టిస్ట్ అందరికీ నేను మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో థ్యాంక్స్ చెప్పేయడం జరిగింది. ఇవాళ పర్టికులర్లీ నేను సినిమాని ఎంకరేజ్ చేస్తూ దీన్ని నచ్చిన సినిమాని చూసి అద్భుతంగా ఎంజాయ్ చేసి వదిలేయటం కాకుండా అది 10 మందికి తెలియాలని వాళ్ళు రీల్స్ చేసి పెడుతుంటే, లేకపోతే వాళ్ళు పోస్టులు పెడుతుంటే, వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్లు చేసుకుంటుంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉందంటే
ఒక మంచి సినిమాని పుష్ చేద్దాం, ఒక మంచి ఎఫర్ట్ని ఎక్కువ మంది ఆడియన్స్కి తెలిసేలా చేద్దాం అని ఆడియన్స్ చేస్తున్న ఒక సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాకి వస్తే దిస్ ఫిలిం ఈజ్ పాసిబుల్. ఇందాక మా రైటర్ మణి గారు చెప్పినట్టుగా ఈ సినిమా ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యం అండి. అది ఒకటి, వాళ్ళని పక్కన పెట్టుకుని మాట్లాడతాను ప్లీజ్. విశ్వ గారు, కార్తిక్ గారు అండి ప్లీజ్. ఈ సినిమా వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు, ఈ సినిమా ఉండేది కాదు. నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు, హనుమాన్ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడిగారు, కార్తిక్ గారి ముందు సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, మరి దాని సంగతి ఏంటి అని. దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా నన్ను కొంతమంది అడిగారు. నేను ఒక మాట అన్నారు, ఐ వాంట్ టు సే దిస్. ఈ సినిమా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది, అంతా కనిపిస్తుంది, కానీ కార్తిక్ గారు ముందు డెలివరీ చేయలేదు, అదొక్కటే కొంచెం మైనస్గా కనిపిస్తుంది ఏంటి అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ సినిమా తర్వాత ఇలాంటి ప్రశ్నలు మీరు ఎవ్వరూ అడగరు అని చెప్పాను. అది ఇవాళ ప్రూవ్ అయింది. అది ప్రూవ్ అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, ఈ సినిమా పెద్దగా కనిపిస్తుంది, ఈ సినిమాలో కార్తిక్ గారు ఇది అంటే నాకు తనే ఇన్సెప్షన్, తనే సినిమా, తనున్నాడు కాబట్టే సినిమా. అది డైరెక్టర్, అది ఈ డైరెక్టరే కాదు, ఏ సినిమా అయినా డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉంటుంది, డైరెక్టర్ ఉంటేనే మా ఆర్టిస్టులు ఉంటాం, డైరెక్టర్ ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మా వెనకాల నుంచి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా, ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా విశ్వ గారు, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ బిగ్. అండ్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకు నిజంగా రిలీజ్ ముందు రోజు ఎప్పుడు నా కోసం సినిమా ఆడాలని అనుకుంటాం కదా, ఈ సినిమాకి మాత్రం నేను ఒట్టేసి చెప్తున్నా, నిజంగా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా. వీళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎలాగైనా ఆడాలని చాలా కోరుకున్నాను. ఎందుకంటే మంచి మనుషులతో ట్రావెల్ చేయటం అరుదుగా జరుగుతూ ఉంటుంది, వర్క్ చేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, పర్సనల్ రిలేషన్స్ ఫామ్ అవ్వం. అలాంటి మంచి మనుషులు వీళ్ళిద్దరూ, కల్మషం లేని మనుషులు, ఓన్లీ వర్క్ చేద్దాము, ఒక 10 మందికి ఉపయోగపడదాము అనుకునే మనుషులు. అలా వీళ్ళిద్దరితో చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ సార్, థ్యాంక్ యూ విశ్వ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. నెక్స్ట్, మా సినిమాకి యాడ్ అయ్యి ఒక వెయిటేజ్ని ఇచ్చిన మనోజ్ గారికి, సార్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అదే అంటే మీరు జాయిన్ అవ్వక ముందు మా సినిమా కదా సార్, మీరు జాయిన్ అయిన తర్వాత మన సినిమా అయింది, సో అప్పుడు జాయిన్ అయినందుకని చెప్తున్నా. అయితే సో మనోజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. రితిక, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ 2 years విత్ దిస్ ఫిల్మ్, ఫర్ ట్రావెలింగ్ విత్ దిస్ ఫిల్మ్. నెక్స్ట్ మా హరిగౌర గురించి చెప్పాలండి. అంటే ఎప్పుడు సినిమా రిలీజ్కి ముందు ఏ ఈవెంట్లోనూ ఏ ఫంక్షన్లోనూ డైరెక్టర్ గారు కానీ హరి గారు కానీ రావటం కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు లాస్ట్ మినిట్ వరకు. నేను అన్ని ఇంటర్వ్యూల్లో చాలా గట్టిగా చెప్పానండి, చాలా నమ్మేసి చెప్పేశాను, ఇంక్లూడింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. గ్యారంటీగా హరి గారి ఆడియోకి గూస్ బంప్స్ డెలివర్ చేస్తారు ఆయన అని నేను చాలా గట్టిగా నమ్మి చెప్పాను. అదే ఇవాళ జరిగింది, దానికి చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమాని నమ్ముకుని నువ్వు 2 ఏళ్ళు వెయిట్ చేస్తున్నావు ఏంటి అని నన్ను అడిగారు, హీరో అయ్యుండి. అలాంటిది ఒక టెక్నీషియన్ ఒక సినిమాని నమ్ముకుని 2 ఏళ్ళు వెయిట్ చేసి ఒకటే సినిమా చేశాడండి. అతనికి ఎన్నో ఆఫర్స్ ఉన్నా, అంటే ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటారు ఇది నా సినిమా అని, ఆయన ఎంత ఓన్ చేసుకుని ఉంటారు. అలా ఓన్ చేసి చేసుకున్నందుకు థ్యాంక్ యూ హరి, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ నెక్స్ట్ మా శ్రీకర్ ప్రసాద్ గారు, ఎడిటర్. అరే నా ఫోన్ ఇవ్వండి, దాంట్లో రాసుకున్న పేర్లన్నీ మర్చిపోతున్నాను సార్, ఫోన్ తీసుకురండి. చెప్తా. నెక్స్ట్ శ్రీకర్ గారు, థ్యాంక్ యూ శ్రీకర్ సార్, థ్యాంక్ యూ శ్రీకర్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు యాడ్ అవటం వల్ల మా సినిమా మరో స్థాయికి వెళ్ళిందని భావిస్తున్నాను సార్. ముఖ్యంగా ఇవాళ ఒక మనిషి గురించి మాట్లాడండి. ఏంటో ఈ సినిమాలో అందరూ మంచి మనుషులు అందరూ ఒక చోటకి చేరినట్టు అనిపిస్తుంది. అది ఎవరంటే రానా గారండి. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ రానా సార్.
నేను ఈ సినిమా ఆయన ఎప్పుడు పుష్ చేస్తారు, మంచి కంటెంట్ ఉంటే నన్నే కదా ఎవరినైనా సపోర్ట్ చేస్తారు. హనుమాన్కి ఆయన సపోర్ట్ చేశారు. హనుమాన్కి ఆయనకి సంబంధమే లేదు. ఆయన బాంబే వచ్చి నా కోసం ప్రెస్ మీట్ చేసి వెళ్ళారు. నేను ఆయనకి పెద్ద ఫ్రెండు కాదు, ఏమీ కాదు, జస్ట్ టీజరు ట్రైలరు చూసి అరే మీకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి, నేను సపోర్ట్ చేస్తానని చేశారు. అలాగే ఈ సినిమా ఏం చేస్తున్నామో తెలుసుకున్న తర్వాత మీ సినిమా కోసం నేనుంటా, మీకు ఏం కావాలని అడగండి, ఏదైనా చేస్తా అని ఎవ్రీ మూమెంట్ ప్రతిదీ ఫాలో అప్ చేస్తూ ప్రతిదానికి ఉన్నారు రానా గారు. ఆయనకి ఏ లాభం ఉండదండి, బట్ స్టిల్ సినిమా కోసం మంచి సినిమాలు ప్రజలకి చేరాలనే ఆయన తాపత్రయం తప్ప మరొకటి లేదు. దానికి థ్యాంక్స్ అలాట్ రానా గారు. అండ్ ఒక్క పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి. కార్తిక్ గారు వెళ్ళి దీంట్లో ఈ చిన్న ఇది చేసి పెట్టాలి రానా గారు అని అడిగిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసేసిన తర్వాత నేను వెళ్ళాను పర్సనల్గా. ఆ విషయం విశ్వ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. నేను అడిగా, అన్న ఓకేనా, మేమేమైనా ఆబ్లిగేట్ చేస్తున్నామా, ఈ సినిమా నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు కదా, అంటే ఎనీ విచ్ వే నీకు పర్సనల్గా ఉపయోగపడదు కదా అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, మా పర్సనల్ మ్యాటరు ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడు, ఆయనకి ఎంత గొప్ప మనసు ఉందో చెప్పాలని అంటున్నాను. నీకు ఉపయోగపడదు కదన్నా అంటే, నీకు ఉపయోగపడుతుంది కదరా, నీకోసం చేస్తానన్నాడు. అది నాకు ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎన్ ఓన్ బ్రదర్. థ్యాంక్స్ అలాట్ రానా గారు. అండ్ మా సినిమాకి పనిచేసిన వంశీశేఖర్ గారు, #మీడియా, మీరు ఎప్పుడు ఫ్రంట్ రన్లో ఉండే వారియర్స్ లాగా పరిగెట్టి మీరు సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో ముందున్న వ్యక్తులు మీరు. థ్యాంక్స్ అలాట్ సార్. మీతో నా కెరియర్ స్టార్టింగ్ నుంచి జర్నీ జరుగుతుంది. మరి ఎన్నో సినిమాలు చేయాలి, ఇలాంటి సక్సెస్లు మరి ఎన్నో మీతో కలిసి పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజు ఆల్సో. నా పర్సనల్ టీమ్, నా మేనేజర్ రక్షిత్, అమర్, నా స్టాఫ్ శివ, హెయిర్ భార్గవ్, భగవాన్, ముత్యాలు, డేవిడ్, అంటే ఎంతమంది ఉన్నారా అనుకోకండి, ఒక్కొక్కరు ఒక్కొక్క షెడ్యూల్ చేశారు, అది ఉద్దేశం. ఓకే, సో వీళ్ళందరూ అహర్నిశలు కష్టపడి మా హీరో పెద్ద హీరో అవ్వాలి, మా హీరోకి మంచి సినిమా పడాలి అని నేనే 7 o'clock ఉంటానండి. నాకంటే ఒక గంట ముందు ఉండేవారు వాళ్ళు. అది -18 degreesలో షూట్ చేసినా ఉన్నారు, డెజర్ట్లో షూట్ చేసినా ఉన్నారు, అపరాత్రులు తిండి తిప్పలు లేకుండా పరిగెట్టారు. ఇంక్లూడింగ్ ప్రమోషన్స్లో కూడా నాతో పాటు వీళ్ళందరూ ఉండి పరిగెట్టారండి. మీరందరూ ఉన్నారు కాబట్టి నేనున్నాను, ఇవాళ ఇక్కడ నిలబడగలుగుతున్నాను. మీ అందరి సపోర్ట్ లేకుండా నేను లేను. అండ్ నా ప్రతి సినిమాకి హెయిర్ డిజైన్ చేసి నాకు ఒక పెక్యులియర్ లుక్ సెటప్ చేయటంలో తోడ్పడే కొనికి రామ్ గారికి థ్యాంక్ యూ రామ్ గారు. అండ్ మా ప్రొడక్షన్ టీమ్ సుజిత్ ఏంటి ఎమోషనల్ అయిపోతున్నప్పుడే ఏం అనట్లు, ఇంకా ఇంకొక ఈవెంట్ ఉంది అందులో. సుజిత్, థ్యాంక్స్ అలాట్ సుజిత్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం, ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం. కంటిన్యూస్గా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు, అప్పుడప్పుడు నువ్వు కూడా ప్రాబ్లం అయినందుకు థ్యాంక్ యూ సుజిత్, థ్యాంక్స్ అలాట్. అండ్ సినిమా అందరూ విఎఫ్ఎక్స్ గురించి పొగుడుతున్నారు. మా విఎఫ్ఎక్స్ చేసిన రామ్జీ గారికి, మదన్ గారికి, ఇంకా సారీ అండి జగన్ గారికి, సూర్య గారికి, రామ్జీ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ అందరూ ఎలాగైనా ఒక గ్రేట్ ఫిలిం డెలివర్ చేయాలని ఒక ప్యాషన్తో చేశారు. ఈ సినిమా అందరూ కేవలం ఒక మంచి సినిమా డెలివర్ చేద్దామనే ప్యాషన్తో చేశారండి. ఎవరు జాబ్ లాగా చేయలేదు. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సారీ సార్, ఏమనుకోకండి. నెక్స్ట్ మా అనిల్, మా కో-డైరెక్టర్ అనిల్ ఎక్కడున్నాడు? అనిల్ని స్టేజ్ మీద పంపించండి ప్లీజ్. అనిల్ అనే వ్యక్తి ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, అనిల్ దా క్విక్గా రా, ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత కష్టపడ్డాడో నేను చెప్పలేను. ఇలాంటి వాళ్ళతో పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరెన్నో సినిమాలు అనిల్తో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అనిల్, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అసలు నాకు తెలిసి ఈ మనిషి నిద్రపోయి ఒక 4 రోజులే ఉంటుందండి. కంగ్రాట్స్ అనిల్. అండ్ ఈ సినిమాలో ఎవరినైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడేశాను, బట్ క్విక్గా క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో పాటైన జగపతి బాబు గారు, శ్రియా గారు, జయరామ్ గారు, వాళ్ళకి కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదండి. వాళ్ళు చాలా పెద్ద ఆర్టిస్టు. వాళ్ళందరూ
కేవలం మా ప్యాషన్ చూసి మేము సినిమా తీద్దాం అనే కమిట్మెంట్ చూసి ఈ సినిమాలో వాళ్ళు -18 డిగ్రీస్కి వచ్చారు, కొండల్లోకి వచ్చారు, ఎక్కడ వ్యానిటీ లేకపోయినా ఏ స్టాఫ్ లేకుండా వాళ్ళు మాతో పాటు తిరిగారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ యా, దట్స్ ఇట్. మా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మైత్రి శశి గారికి, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సినిమాకి ఇంత గ్రాండ్ రిలీజ్ ఇచ్చినందుకు, యూఎస్లో చేస్తున్న శ్లోకాకి, అండ్ మాకు నార్త్లో మా వెనకాలే ఉండి మా వెనుదండుగా ఉన్న కరణ్ జోహార్ గారికి థ్యాంక్ యూ. మరొక థ్యాంక్స్ మీట్ ఉందని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఇక్కడ మిస్ అయిన వారి పేర్లన్నీ చెప్తాను, ఎక్కువసేపు మాట్లాడలేదు. అండ్ ఇందాక మా డైరెక్టర్ గారు కొన్ని చెప్పడం మర్చిపోయారు, ఆయన వాటిని ఇంక్లూడ్ చేస్తా అంటున్నారు. సో యా, ఓవర్ టు యూ. సారీ అండి, ఐమ్ వెరీ స్టూపిడ్ నాట్ టు మెన్షన్ శ్రీకర్ ప్రసాద్ గారు. నేను 2 సినిమాలు ఎడిట్ చేశాను, బట్ శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాక సిగ్గు లేకుండా చెప్తున్నాను, ఐ లర్న్డ్ ఎడిటింగ్. సార్ ఆయన ఉండడం వల్లే సినిమాలు ఎక్కడ ల్యాగ్ లేకుండా స్పీడ్, ఆ టెంపోస్ అవన్నీ మెయింటైన్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఉత్తరా ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ సీన్ గారికి, అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖాకి, లంకా గారికి థ్యాంక్ యూ సో మచ్. లాట్ ఆఫ్ టైమ్ దే హవ్ స్పెంట్. అండ్ వంశీ అన్నకి, శేఖర్ అన్నకి, # మనోజ్కి, తేజు, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అవ్వలేదు సార్, అవ్వలేదు. ఏం మిస్ అవ్వలేదు, లాస్ట్కి పెట్టా. లాస్ట్కి స్పెషల్ మ్యాటర్ ఇప్పుడు లాస్ట్కి ఉండాలి కాబట్టి ఆపాను. అండ్ ఈ సినిమాకి ఇంత గొప్ప పబ్లిసిటీ డిజైన్ చేసిన అనంత్ గారికి నా ఫస్ట్ సినిమా నుంచి చేస్తూ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా ఎప్పుడైనా సినిమా తాలూకా విజువల్ స్కేల్ స్పాను ఒక పోస్టర్లో తెలియజేయటం అనేది చాలా కష్టమైన ఒక విషయం. అంత టైము ఎఫర్టు పెట్టి ఇది ఇలా డెలివర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనంత్ గారు. నా స్టైలిస్ట్ లంకాకి థ్యాంక్స్ అలాట్ లంకా గారు ఫర్ డిజైనింగ్ దిస్ పెక్యులియర్ లుక్ ఆఫ్ వేద. ఐ థింక్ పిల్లల్లో చాలామంది ఇప్పుడు ఆ వేద లుక్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ కుర్రాళ్ళని ఎంకరేజ్ చేయటంలో ఎప్పుడూ ముందుండే గోల్డెన్ హార్ట్ మా రెబల్ స్టార్ శ్రీ ప్రభాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఒక్కసారి అడగంగానే మా సినిమా కోసం ఇది చేసి పెట్టినందుకు వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ సార్ ఎప్పుడు తీసుకెళ్తున్నారు సార్ ఆయన దగ్గరికి? ఆయనకి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి. బట్ ప్రభాస్ సార్ థ్యాంక్స్ అలాట్ సార్. ఇట్ మీన్స్ అలాట్. మీరు సినిమా స్టార్టింగ్లో ఈ కథని నరేట్ చేయటం వల్లే దీనికి ఆ వెయిటేజ్ వచ్చింది. సో థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. మిరా ఈజ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఒక సినిమా అవుద్ది. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ అండి. యా, నేను బ్లాంక్లో చాలా మిస్ అయ్యానండి, కానీ దిస్ ఐ హ్యావ్ టు ఎంఫసైజ్. అంటే బేసిక్గా నేను ట్రైలర్ కట్ రెడీ అవుతూనే ఐ గాట్ ఆపర్చునిటీ టు షో టు ప్రభాస్ గారు అండి. సో ఇమ్మీడియట్లీ ఎంకరేజ్ సో మచ్. అండ్ అంటే దెన్ ఐ థాట్ ఈ లిబర్టీ తీసుకొని అడగచ్చు అని చెప్పి వి ఆస్క్డ్ హిమ్ క్యాన్ యూ హెల్ప్ us టు గివ్ ఎ వాయిస్ ఓవర్ అని. సో ఇమ్మీడియట్గా ఈ సెడ్ ఎస్. అండ్ డైరెక్టర్ మారుతి గారితో కోఆర్డినేట్ చేసి we got this done. So Prabhas gariki, Maruti gariki, I want to specially thanks and thank you. సారీ, ఇందాక ఎమోషన్లో చాలా నేను కొన్ని మర్చిపోయాను. ముఖ్యంగా మీడియా అందరికీ, ఒకరిని ఎత్తాలన్నా ఒకరిని దించాలన్నా అది మీరే. ప్రస్తుతం ఎత్తారు కాబట్టి మీ పాదాలకి వందనం. థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఆర్టికల్, ప్రతి రివ్యూ, ప్రతి చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలా ఎంకరేజ్ ఉండి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముఖ్యంగా ప్రభాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. మా అన్న తమ్ముళ్ళకి ఇద్దరికి నిలబడారు మీరు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. అండ్ యూ మ్యాజిక్ వర్క్ రియల్లో. థియేటర్లో ఉన్నప్పుడు మీ వాయిస్ వచ్చినప్పుడు థియేటర్ దుమ్ము లేసిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆ ఎనర్జీ స్టార్ట్ ఆఫ్ నుంచి మీ వాయిస్తో లేపిన సినిమా లాస్ట్ వరకు మా డైరెక్టర్ గారు అలా హోల్డ్ చేశారు. లవ్ యూ అండి. అలాగే నా బాబాయ్ రానా, థ్యాంక్స్ రా మచ్చా. ఐ లవ్ యూ సో మచ్. సినిమాకి వచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు లవ్ యూ ఆల్. అండ్ ముఖ్యంగా నా స్టాఫ్ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇమ్రాన్ భాయ్, నూకేష్, రూబీ అండ్ మల్లేష్, లోకి, నా సర్కార్ భాయ్, అలాగే నిహార్, ప్రతి ఒక్కరూ నా కోసం ఉండి, అలాగే తేజ అన్న, కాస్ట్యూమ్ అన్న, ఐ లవ్ యూ అన్న. అలాగే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే నెక్స్ట్ మీట్లో మాట్లాడదాం. అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ కృతి గారు ఈరోజు లేరు, మేబీ నెక్స్ట్ ఈవెంట్కి వస్తారు. అండ్ షీఈ్ అ వెరీ యంగ్ అండ్ ప్రామిసింగ్ ప్రొడ్యూసర్.
అండ్ షీ హాజ్ లాట్ ఆఫ్ ఐడియాస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఇంటర్నేషనల్గా మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్గా ఎలాగా అని ఎప్పుడు తపన పడుతూ ఉంటుంది. తల్లి, యుల్ గో ప్లేసెస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆ దేవుడి నీకు ఎప్పుడు ఉండాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ.